ఏంటిది? పెద్ద పెద్ద రాళ్ళు వేదా సిటీ వైపు వస్తున్నాయి. ల్యాండ్ స్లైడ్ జరుగుతున్నట్టు అనిపిస్తోంది. త్వరగా వెళ్దాం రండి, అందరికీ మనం ఇన్ఫార్మ్ చేయాలి. లడ్డు సింగ్ గారు, పైనుంచి పెద్ద పెద్ద రాళ్ళు వేదా సిటీ వైపు వస్తున్నాయి. సిటీలో ఉన్న వాళ్ళందరినీ అలర్ట్ చేయండి త్వరగా. ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి చెప్పు. నాయనో, ఎవరు పిల్లాడు వాడు? ఎవరైనా ఆ బాబుని కాపాడండి. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. శివ, ఈ రోజు దాకా మన వేదా సిటీలో ల్యాండ్ స్లైడ్ జరిగిందే లేదు. హఠాత్తుగా ఇది ఎలా? రేవా, నేచురల్ కెలామిటీస్ అసలు చెప్పి రావు. కొండలపై కొలువున్న ఆ దేవుడు మీపై కోపగించుకున్నాడు. నేను పర్వతరాజుతో స్వయంగా వెళ్లి మాట్లాడాను. అతనే ఈ మాట నాతో చెప్పాడు. ఓ అలాగా, కొండల రాజా. అవును, అతను ఎవరు? ఆయన ఎక్కడుంటున్నాడో అది సరే గాని ముందు నువ్వు ఎవరనేది చెప్పు. ఏంటి బాబు ఒకేసారి ఇన్ని ప్రశ్నలా? కొంచెం ఊపిరి పీల్చుకో. నా పేరు కొండల బాబా. నేనా కొండల మీద ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నాను. ఇన్నేళ్లుగా ఆ కొండల మీద ఉండడం వల్ల నేను వాటి భాషను అర్థం చేసుకోగలను. కొండలరాజు ఏమంటున్నాడంటే, మీరందరూ ఈ ఊరిని విడిచిపెట్టి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి, లేదంటే మీరు అన్ని కోల్పోతారు. సరే, మేము అతన్ని ఏం చేశాం? అతను చెప్పేదేంటంటే, మీరా కొండల అందాన్ని పాడు చేస్తున్నారు అని. కొండల రాజట, కొండల బాబా. నువ్వు చెప్పిన కథ బాగుందిలే. చూస్తుంటే మీ అందరికీ నా మాటల మీద నమ్మకం లేదనిపిస్తోంది. సరే, ఆ తర్వాత మీ ఇష్టం. ఇప్పుడు ఆ కొండలరాజు నాతో ఏమంటున్నాడంటే, ఒకవేళ ప్రజలు అర్థం చేసుకోకపోతే ఈ రాత్రికి మళ్ళీ దాడి జరుగుతుంది అని. నేను వెళ్తాను. చెప్పండి కొండల బాబా, ఈ రోజు మా రైడ్ ఎలా ఉంది? మనల్ని ఎవరైనా ఢీకొంటే తుక్కు తుక్కైపోతారు. రైడ్ చాలా బాగుంది. మనం ఏమైతే అనుకున్నామో అలాగే జరుగుతోంది. ఈ ఊరిని నేను ఖాళీ చేయించాలి. ఈ ప్రదేశంలో నేను ఒక మౌంటైన్ సిటీని నిర్మించాలి. ఒక వారంలోగా ఈ వేదా సిటీని పూర్తిగా నేను ఖాళీ చేయించకపోతే నా పేరు కొండల బాబాయే కాదు. కొండల బాబా మాటల్ని ఎవరు విన్నట్టుగా అనిపించడం లేదే. వింటారు, తప్పకుండా వింటారు. విన్నవాళ్ళు బతికి బయటపడతారు. కాదని మనతో ఢీకొంటే వాళ్ళు తుక్కు తుక్కైపోతారు. చీకటి పడబోతోంది. వెళ్ళండి, మరో రైడ్కి సిద్ధమవ్వండి. ఆల్ రెడీ? Yes, ready. Yes, ready. బాయ్ బాయ్. పని ముగించి రండి. కొండల బాబా అప్పుడే చెప్పాడు, రాత్రి మొదలయ్యింది, సమస్య మొదలయ్యింది.
లడ్డు సింగ్ గారు చెప్పండి, ఎలా జరిగింది? ఈ ప్రాబ్లం అసలు నుంచి దీని గురించి ప్రజల్ని మీరు కాపాడడానికి ఏమనుకుంటున్నారు? మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చూడండి, ఇది ఒక న్యాచురల్ కలామిటీ. దీన్ని ఆపడానికి తగిన చర్యల్ని నేను తీసుకోలేను. కానీ మార్గం ఉంది, మార్గం ఉంది. ఈ ఊరొదిలి వెళ్ళిపోండి. ఈ నగరాన్ని ఖాళీ చేసేయండి, లేదంటే ఎవ్వరూ మిగలరు. లడ్డు సింగ్ గారు, థ్యాంక్ యూ శివ. కొండల బాబా, దయచేసి మీరు మా స్టూడియోకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాగలరా? ఎవరు ప్రాణాలతో లేనప్పుడు నా ఇంటర్వ్యూని ఎవరు వింటారు, ఎవరు చూస్తారు? అయ్యో బాబా, దయ చూడండి. దయచేసి కొండల రాజుకి చెప్పి మమ్మల్ని కరుణించమని చెప్పండి. కాపాడండి బాబా. నేను కొంత సమయం మాత్రమే అతన్ని ఆపగలను, కానీ ఆ కొండల రాజుతో తలపడే శక్తి నాకు లేదు. ఆగండి మిత్రులారా, బాస్ ఆగమని ఆజ్ఞాపిస్తున్నారు. చూసారా, రాళ్ళు ఆగిపోయాయి. ఇది చాలా పెద్ద చమత్కారం కదా. ఓకే, మీరందరూ శ్రద్ధగా వినండి. బాస్ మనల్ని వెనక్కి వెళ్ళమంటున్నారు, అందువల్ల మనందరం వెనక్కి వెళ్ళాలి. సిద్ధం కండి. కొండలరాజు మీ అందరికీ కూడా ఒక్కరోజు టైం ఇచ్చాడు. అందరూ ఊరొదిలి వెళ్ళిపోండి, లేదంటే అంతమైపోతారు. రేవా, నాకెందుకో డౌట్ గానే ఉంది. నేను ఈ బాబాని ఫాలో చేయబోతున్నాను. కొండల బాబా ఇంత కాస్ట్లీ కార్లోనా? డ్రైవర్, కార్ని వేగంగా పోనివ్వు. ఆ పిల్లాడు ఫాలో అవుతున్నాడు. ఈ కొండల రాజు ఇంకా ఈ కొండల బాబా అంతా డూప్లికేటే. ఇలాంటి కట్టుకథలన్నీ స్టోరీస్ లోనే ఉంటాయి. నిజంగానే రాక్ అటాక్ చేయడానికే వస్తే అవి ఎక్కడైనా ఆగిపోవాలి కదా. అన్ని రాళ్ళు వస్తున్నాయి, మనల్ని అటాక్ చేస్తున్నాయి, ఇంకా అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఒక్క రాయిని కూడా మనం చూడలేకపోతున్నాం. ఈసారి నేను ఆ రాక్స్ నే ఫాలో చేసి వెళ్దామని అనుకుంటున్నాను రేవా. అదిగో చూసావా, మళ్ళీ రాళ్ళు వస్తున్నాయి శివ.
చాలు చాలు ఎక్కువైపోయింది. లడ్డూ సింగ్ ఉండగా ఈ సిటీకి ఏం కాదు. ఇదిగో వస్తాను, దాన్ని ఆపుతాను చూడు. ఏయ్. ఏయ్. సార్ సార్ అది కొండరాయి, పారిపోండి. ఇప్పుడు పారిపోలేదంటే ఎప్పటికీ పారిపోలేరు. కానిస్టేబుల్ పోయిందా? పోయింది సార్. రేవా, లడ్డు సింగ్ గారిని ఆ కొండకి తీసుకొచ్చేసాయి, సరేనా? రాళ్ళు వాటంతటా అవే ఎలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాయి, అది కూడా వచ్చిన దారిలోనే. ఇందులో ఏదో ఒక విషయం ఉంది. ఆ పిల్లాడు మళ్ళీ మనల్ని వెంబడిస్తున్నాడు. వెళ్ళి తనతో చెప్పండి, మనతో ఢీకొంటే తుక్కు తుక్కు అయిపోతాడు అని. ఓకే బాస్. రండి, ఆ పిల్లోడికి తగిన గుణపాఠం నేర్పుదాం. పట్టుకోండి ఆ పిల్లాడిని, కొండపైకి చేరుకోనివ్వకండి. నా పేరు కొండల రాజు పిల్లాడా, నీకు తెలీదు. మాతో ఎవరైనా ఢీకొంటే వాళ్ళు తుక్కు తుక్కు అయిపోతారు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. శివా, మరీ అంత సంబరపడిపోకు. ఆట అప్పుడే పూర్తవలేదు. పర్వతాల రాజా, ఈ పిల్లాన్ని ఆపు. ఇతను మీ పని జరగనివ్వకుండా అడ్డుపడుతున్నాడు. మీరే కోడి తెచ్చుకుంటే నేనేం చేయగలను అంకల్? నాకు అంతా బాగా తెలిసిపోయింది. మీరే ఈ రాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, ఇంకెవరో కాదు. అంతేకాకుండా మీరేమి కొండల బాబా కారు. వీటి వెనకాల ఏముందో లడ్డు సింగ్ గారు కనిపెడతారులే. ఏంటి చూస్తున్నారు? పిల్లాన్ని పట్టుకోండి. వీడు తప్పించుకుంటే మన గురించి అందరికీ తెలిసిపోతుంది.
నా దగ్గర నుంచి తప్పించుకో చూద్దాం. వదలొద్దు, వెంబడించు, బుద్ధి చెప్పు. మనతో ఎవడైనా పెట్టుకుంటే వాడు తుక్కు తుక్కు అయిపోతాడు. వద్దు, వద్దు. నా కార్ని కాదు, ఆ పిల్లాన్ని తుక్కు చెయ్యమన్నాను మూర్ఖుడా. Hands up! You are under arrest. లడ్డు సింగ్నే పోలీసు వాడిని నన్ను ఇలా చేయడం మంచిది కాదు. ఇది మోసం. ఆల్రెడీ నన్ను నలిపేశారు. వదిలేయండి. లడ్డు సింగ్ చెప్తా. అరే, మీకేమైనా మతిపోయిందా? ఇందాక నా కార్ని తుక్కు చేశారు, ఇప్పుడు నన్ను తుక్కు చేస్తున్నారు. ఈ పిల్లాడు రాయిని మళ్ళీ నా మీద దొర్లించేలా ఉన్నాడు. నా మనసు చేత నాకే మరమ్మతు చేయిస్తున్నాడు. మీరంతా నా మనుషులా లేక వాడి మనుషులా? ఆ పిల్లాన్ని వదిలిపెట్టొద్దు. ఇన్నేళ్ల నా కలని సర్వనాశనం చేశాడు. నన్ను ఎదిరించి నువ్వు ప్రాణాలతో ఉండలేవు. ఎవరైనా మాతో ఢీకొంటే వాళ్ళు తుక్కు తుక్కు అయిపోతారు. నిన్ను ఇన్స్పెక్టర్, ఎంతసేపు పక్కన నిలబడి చోద్యం చూస్తావు? అరెస్ట్ మీ, అరెస్ట్ మీ. ఇంకా ఎన్ని దెబ్బలు కొట్టిస్తావు? ఈ రోజు నాకు బాగా తెలిసింది, ఎవరైతే శివతో ఢీ కొట్టారో వాళ్ళు తూకు తూకు అయిపోతారు. బాగానే చెప్పావు. రెండు మిత్రులారా, జైలుకి వెళ్ళిపోదు. ఇక్కడ ఉంటే ప్రాణాలకే ప్రమాదం. Hands up! Hands up! You are under arrest. లడ్డు సింగ్ గారు, వాళ్ళందరూ ఆల్రెడీ హ్యాండ్స్ అప్ లోనే ఉన్నారు.